బాత్రూంలో 17 లక్షలు. చేవెళ్లెం విద్యుత్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం. ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసిన ఏడీఈ అంబేద్కర్కు ఇతను బినామీ. అంబేద్కర్కు 14 రోజుల రిమాండ్. ఏడీఈ రాజేష్ బాబు ఆయన సహచరుడు. మనము బాత్రూంలో ఈ స్నానం చేస్తుంటున్నాం, జోలు ఏమైనా పైసలు ఉంటే కింద పడితే కైన్లు పడితే కడిగి మొక్కుకొని మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఇంట్లో పెడతాం. వీళ్ళు ఏకంగా 17 లక్షలు ఇట్లా బాత్రూంలో పడేసిండు. పైసా విలువ తెలియదు, ఎందుకంటే అట్లా అవినీతి సొమ్ముకు అలవాటు పడి ఎక్కడ పోతుంది. ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ఉద్యోగస్తులే ఇన్ని కోట్లకు పడగలెత్తితే మరి వీళ్ళ పైన ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని కోట్లకు పడగలెత్తి ఉంటారు? అది ఆలోచన చేయాలి. అందుకనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే విపరీతంగా ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ దాడులు చేయాలి. గత ప్రభుత్వంలో ఏం లేకుండా ఇవన్నీ వచ్చినాక దాడులు ముమ్మరం చేసిరు. దీంతో పాటు సరే వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో విపరీతమైన అవినీతి ఉంది, నీటిపారుదల శాఖలో కూడా అవినీతి విపరీతంగా ఉన్నది. దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి ఏసీబీ వాళ్ళు. ఎందుకు పెడతలేరు? అరే మీరే ఆలోచన చేసుకోండి. వాళ్ళ మీద దాడులు చేస్తే మీకేమైనా ఇబ్బందా? మీరు ఎక్కడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయి బయట డాక్యుమెంట్ రైటర్స్ని వాళ్ళని మీరు వేరే మఫ్టీలను వేరే రకంగా పోయి మేము ప్లాట్ కొంటున్నామన్న రూపంలో పోయి మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా దొరుకుతారు. అవి ఎట్లా ఇస్తారు వాళ్ళు, వాళ్ళ ప్రాసెస్ ఏంది, వాళ్ళ దగ్గరికి ఆ రోజు అమౌంట్ ఎట్లా పోతుంది అనేది మీకు క్లియర్గా దొరుకుతుంది. కానీ మీరు ఎందుకు వాళ్ళ మీద సరిగ్గా దాడులు చేస్తలేరు? ఏసీబీ వాళ్ళు మీకే ఈ క్వశ్చన్. మీకేమైనా ఇబ్బంది ఉందా? అది మీరే ఆలోచన చేసుకోవాలి. వీళ్ళంటే ఎక్కడెక్కడనో దొరుకుతుంటారు. మీకు కావాలంటే రెగ్యులర్గా దొరుకుతారు. అందులో రోజు 10 మంది అయినా దొరుకుతారు. మీరు ఎంతమంది మీద దాడి చేస్తే అంతమంది ఈజీగా దొరుకుతారు. ఇది చేసినప్పుడు ఏసీబీ మీద ఒక నమ్మకం పెరుగుతుంది. అయితే ఈ అంబేద్కర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ అంబేద్కర్ని మళ్ళీ కస్టడీకి తీసుకున్న ఆలోచనలో కూడా ఉన్నది ఏసీబీ. కస్టడీకి తీసుకుంటారు, మళ్ళీ విచారిస్తారు, ఇంకేం కావాలి, ఇంకా అన్ని విచారిస్తారు. ఓకే, దీంతో పాటు మీరు నెక్స్ట్ వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి రికవరీ చేయండి.